రుచికి స్వాగతం. మరి ఈరోజు మన తెలుగు రుచి మంచి మంచి శాకాహార వంటలతో సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి ఆహా ఏమి రుచి మొదలు పెట్టాలంటే రావు గారు వచ్చేయాల్సిందే. వెల్కమ్ రావు గారు. హలో, హాయ్, హలో, నమస్తే. హాయ్. ఇలా అని నమస్తేనా? వాళ్ళ వెరైటీగా చెప్తారండి అన్ని. వెరైటీగా చెప్పాలి కదండి. అంతే అంతే. సో ఏం చేస్తారు ఈరోజు ఆహా ఏమి రుచి? వెజ్. సో అరటికాయ కోఫ్తా కర్రీ చేద్దాం. అరటికాయ కోఫ్తా కర్రీ. సో ఈసారి అలాగే తినేసేటట్టే. ఇంకా కాంబినేషన్ అన్నాలు చపాతీలు ఏం అవసరం లేదు, అంతేనా? చపాతీ తోటి చాలా బాగుంటుంది, ఎందుకంటే ఈ గ్రేవీ వచ్చి థిక్ కొబ్బరి పాలతోటి చేస్తాం. ఓ, అయితే స్వీట్ ఉంటుందా? లేదు, పచ్చిమిరపకాయలు వేస్తాం కదా. అంతేలే, ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదు. సో అరటికాయ కోఫ్తా కర్రీ, అంతేగా? అరటికాయ కోఫ్తా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? అరటికాయ కోఫ్తా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరటికాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొబ్బరి పాలు 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. సరాగారు, మేము రెడీ. సో ఫస్ట్ ఇది అరటికాయ అన్నమాట. ఫస్ట్ కోఫ్తాలు చేసుకోవాలి. అరటికాయ ఉడికించారా? అవును. మరి చెప్పాలి కదా మీరు. డైరెక్ట్ అంటే ఉప్పు పసుపు అలాంటివి ఏమైనా వద్దు, అలా ఊరికనే మీరు బాయిల్ చేసుకుంటే చాలు, సరిపోతుంది. ఇప్పుడు మనం ఉప్పు కారాలు ఏం కావాలో మీకు వేసుకోవచ్చు అనమాట. ఉడికించి పొట్టు తీసేసా. కొంచెం ఉప్పు, కొంచెం పచ్చిమిర్చి పేస్ట్, కొంచెం గరం మసాలా, స్టవ్ కూడా ఆన్ చేసేసుకున్నాం, వేడెక్కుతుంది. సో ఇది మనం బాగా కలుపుకోవాలి కోఫ్తాలు చేసుకోవడానికి. మీరు పచ్చిమిర్చి పేస్ట్ లేకపోతే పచ్చిమిర్చి సన్నంగా తరిగి వేసుకోవచ్చు, కావాలంటే ఉల్లిపాయలు వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు, మీ ఇష్టం అన్నమాట. వేడెక్కిందా చూడండి. ఎక్కింది సార్. మీరు చూడాలంటే అలా వేసి చూస్తారు, లేకపోతే నన్ను మాత్రం వేడెక్కిందా ఎలా పెట్టి చూడాలన్నమాట. చేపెట్టి చూడాలట. అవి వేయించేసుకోవడమేనా, ఇంకేం అంతే. సో సైడ్ బై సైడ్ మనం ఇంకా గ్రేవీ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. అయితే మరి ఆ పాన్ ఆన్ చేయమంటారా? సో కోఫ్తాలు లాస్ట్ అది మీరు ఫ్రై చేస్తూనే ఉండండి, నేను ఈ సైడ్లో గ్రేవీ రెడీ చేసేసుకోండి. సో నూనె వేసుకుందాం. ఉండ్రాళ్ళ ఉన్నాయి రావు గారు. అంటే అరటికాయ మీరేం బైండింగ్ ఏజెంట్ వేయకుండానే మీకు అందులో కొంచెం స్టిక్కీ ఉంటుంది, కానీ మీకు ఈజీగా వస్తాయి కోఫ్తాలు. కానీ నూనె కూడా కొంచెం వేడి ఉంటే మీకు త్వరగా ఆల్రెడీ కుక్డ్ అనమాట, మీకు కలర్ రావాలంతే. అంతే. సీజనింగ్ ఉండాలి పర్ఫెక్ట్గా. మనకి ఏంటంటే దాంట్లో ఉప్పు కారాలు మీకు ఏదైనా కొంచెం ఎక్స్ట్రా మీ క్రియేషన్. అబ్బో, మేము నేర్చుకోవడమే పెద్ద కాగను, అందులో క్రియేషన్ కూడా ఇంకా. జీలకర్ర. ఇప్పుడు లాక్డౌన్లో అందరూ పెద్ద షెఫ్లు అయిపోయారు. అందరు ఇంట్లో ఒక్కొక్క ట్రై చేసుకొని అందరు వీడియోలో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో. అవునవును. ఉల్లిపాయలు. సో అందరు క్రియేటివిటీ తోటి చేస్తున్నారు అనమాట. తిట్టుకుంటూ అందరూ వండి పెట్టలాగా చచ్చిపోతున్నారు. కోఫ్తాలు ఇంకొంచెం షేడ్ మారాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ముందుగా జీలకర్ర, తర్వాత ఉల్లిపాయలు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్.
కొంచెం నీళ్ళు పోస్తారా? నూనెగానే నీళ్ళ అల్లం చిక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చిక్కగా ఉంది కాబట్టి అడిగా. చూసారా, నాకు తెలిసిపోతున్నాయి అంతే. ఇప్పుడు ఏం చెప్పాను, ఎక్స్పర్ట్స్ అందరూ ఎక్స్పర్ట్స్ అయిపోయారు అనమాట. అంత లేదులే, మీతో చూసి కొన్ని చిట్కాలే తెలుసు. పచ్చిమిర్చి పేస్ట్, కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం ఉప్పు, ఇప్పుడు ఈ కొబ్బరి పాలు అన్నమాట. సో ఇది దగ్గర పడినివ్వాలా? కొంచెం కొబ్బరి పాలు వేస్తారు కాబట్టి కొంచెం దగ్గరికి రావాలి. సో ఇది ఆల్మోస్ట్ రెడీ అనమాట. కొంచెం కలర్ వస్తే బాగుంటుంది. ఓకే, సో లాస్ట్లో కొంచెం గరం మసాలా అప్పుడేసి కోఫ్తాలు రెడీ అనమాట. ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవి నానాలి అలాంటిది ఏమీ లేదు. అలాంటి ఏం లేదండి, కొంచెం సేపు అయిన తర్వాత అదే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అనమాట. అయిపోతుంది. ఇది హార్డ్గా ఉంటుంది మీకు. ఫ్రై చేసామంటే కొంచెం పైన క్రిస్పీనెస్ ఉంటుంది, లోపల సాఫ్ట్గానే ఉంటుంది మీకు. సో కొత్తిమీర వేసుకుందాం. సో అరటికాయ కోఫ్తా కర్రీ రెడీ. అరటికాయ కోఫ్తా కర్రీ టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? అరటికాయ కోఫ్తా కర్రీ తయారీ విధానం: ముందుగా పచ్చిమిర్చి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. అరటికాయలు ఉడికించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కోఫ్తాల్లో చుట్టుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, కొబ్బరి పాలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కోఫ్తాలు వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటికాయ కోఫ్తా కర్రీ రెడీ. అరటికాయ కోఫ్తా కర్రీ. రావు గారు మామూలుగానే అరటికాయ కూర కంటే అరటికాయ వేపుడు చాలా ఇష్టం. నాకు తింటే ఇష్టం కానీ చాలా కాదు కానీ అరటికాయ కోఫ్తా చాలా బాగుంది. సాఫ్ట్గా ఉప్పు పల్చే చేసుకుంటే ఎలా ఉంటుంది, అంత ఈజీగా అది ఈయన వెళ్ళిపోయింది. అలాగా చాలా బాగుంది. గ్రేవీ కావాలంటే ఇంకా కొంచెం పల్చగా చేసుకోవచ్చు, ఇంకా రిచ్గా చేసుకోవచ్చు. ఇంకోటి అంటే ఇప్పుడు మనం కొబ్బరి పాలు వేస్తాం, కొబ్బరి గసగసాలతోటి కూడా చేసుకోవచ్చు. ఓ, ఇప్పుడు ఇది చపాతీల్లోకి అయితే ఇంకా బాగుంటుందండి. చాలా బాగుంటుంది. ఓకే,
సో చపాతీలు తినేవాళ్ళు ఇలా అరటికాయ కోఫ్తా కర్రీ చేసుకొని తినండి. సో అన్నం కంటే చపాతీలు అయితే చాలా టేస్ట్గా ఉంటుందని చెప్తున్నారు. అలా ట్రై చేయండి. నాకైతే డైరెక్ట్గా ఇలా తినేయడానికే చాలా బాగుంది. సో అలా ఇష్టపడే వాళ్ళు అలా కూడా తినచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఒక్కోసారి వ్యాక్సిన్స్ వేయించుకుంటూ ఉంటాం కదా, ముఖ్యంగా పిల్లలకి ఎక్కువగా వ్యాక్సిన్స్ వేయిస్తూ ఉంటారు కదా, ఆ ప్రాంతంలో కాస్త ఉబ్బినట్లుగా, వాపు వచ్చినట్లుగా, నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. అందుకని ఆయిల్ కానీ, మాయిశ్చరైజర్ కానీ, ఏదైనా లోషన్ కానీ అప్లై చేసి మృదువుగా మర్దన చేసుకున్నట్లయితే చాలా వరకు రిలీఫ్గా ఉంటుంది. ఇప్పుడు మీ చేతి వంట. మీ చేతి వంట. హలో అండి. హలో అండి, మీ పేరు? రమాదేవి అండి, రమాదేవి గారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఈసీఆర్ నుంచి. ఈసీఎల్ నుంచి. ఓకే, మరి మీ చేతి వంట ఏం చేసి చూపిస్తారు? పన్నీర్ పకోడా. పన్నీర్ పకోడా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? పన్నీర్ పకోడా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిరపకాయలు 2, టమాటో కెచప్ కొద్దిగా, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, పసుపు చిటికెడు. ఓకే, కావాల్సిన పదార్థాలన్నీ చూసేసి మీరు రెడీగా ఉన్నాం. సో స్టార్ట్ చేసేయడానికి మీరు రెడీయా? ఓకే, రెడీ అండి. స్టార్ట్ చేసేయండి. ఓకే, ఫస్ట్ బౌల్ తీసి కలిపేసుకున్నామండి అన్ని కావాల్సిన పదార్థాలు. శనగపిండి, శనగపిండి. పన్నీర్ని కొంచెం ఉడికించుకోవడాలు, వేయించుకోవడాలు ఏం లేదండి, డైరెక్ట్ అలా వేసేయచ్చా? సో ఈలోపు స్టవ్ వెలిగించేసుకున్నాం. వెలిగించి కొంచెం బియ్యపిండి తీసుకున్నామండి. శనగపిండి వేసారు, తర్వాత బియ్యపిండి. బియ్యపిండి బియ్యపిండి అయితే కొద్దిగానే వేసారు. కొంచెం అండి. తర్వాత కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకుందామండి. కార్న్ ఫ్లోర్. కొంచెం కారం. కారం అంటే స్పైసీగా తినే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అంటే కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకో. మీరైతే తక్కువ తింటారు, ఎక్కువ తింటారా? మేము ఎక్కువే తింటామండి. అవునా? ఎక్కువ వేసుకున్నట్టు అనిపించింది నా కోసమా? అంటే చిల్లీస్ కూడా ఉన్నాయి కదా కొంచెం, అందుకని. ఒక నా గురించి తక్కువ వేస్తారేమో అని ఫీల్ అయ్యి. అంటే మీరు తింటారన్నారు కదండి. నేను ఎప్పుడు చెప్పా మీతో కారం తింటానని? మీరు వేసేసుకున్నారు అలా మధ్యలో పచ్చిమిరపకాయలు. సో ఉప్పు వేసారు, తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేసారు. అవునండి. నెక్స్ట్ చిటికి కొంచెం పసుపు వేసుకున్నాం. పసుపు, కొంచెం చాట్ మసాలా. చాట్ మసాలా, కొంచెం కొత్తిమీర అండి, స్మెల్ బాగుంటుంది కదండి. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. నీళ్ళు మిక్స్ అయిన తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి. మీరు ప్రయోగాలు చేస్తుంటారా? వంటల ప్రయోగాలు చేస్తూ ఉంటానండి. అవునా? ఎక్కువ వెజ్లోనా, నాన్ వెజ్లోనా? రెండు చేస్తుంటారు. ఇంట్లో ఎవరు కరెక్ట్ కమెంట్స్ ఇస్తారు? అందరూ ఇస్తారండి, మా హస్బెండ్ కూడా ఇస్తారు. అవునా? అంటే అలా అని కాదు, కొందరు బాగాలేకపోయినా అయ్యో మనం ఫీల్ అవుతాం అనేసి బాగుంది, బాగా చేసావు అని చెప్పేస్తారు. అలా కాకుండా కొంచెం జెన్యున్గా చెప్తారు, ఈసారి ఉప్పు ఎక్కువైంది, కొంచెం కారం ఎక్కువైంది, కొంచెం అలా అయింది అని చెప్పగానే మనకు కూడా ఫీల్ అవ్వకుండా బెటర్, నెక్స్ట్ టైంకి కొంచెం బెటర్మెంట్ బాగుంటుంది కదా, అంటే బాగా చేసుకోవడానికి. సో అలా కరెక్ట్గా ఎవరు మీకు చెప్తారు ఇంట్లో? నాకు మా హస్బెండ్ చెప్తారండి. మీ వారు చెప్తారు. మీరు ఫీల్ అవుతారా? ఏం లేదండి, నేను ఇలా అంటున్నారు అలా అంటున్నారు. అంటే నెక్స్ట్ టైం మంచిగా చేయొచ్చు, ఇంకొంచెం ప్రయత్నం అయితే చేస్తారు. సూపర్. నీళ్ళు వేసుకుందాం. కొంచెం కరివేపాకు కూడా. అయితే నీళ్ళు వేసుకోవడానికి ముందు అన్నీ వేసేసుకోవాలి, మళ్ళీ బాగా కలిపేయాలి కూడా వాటిని. సో ఇప్పుడు అన్నీ వేసి కలిపేసామని కొంచెం వాటర్ వేసి నీళ్ళు కావాలి చూసుకోండి. కలిసిపడిపోయిందా? మామూలుగా వచ్చింది, సరిపోతుందిగా. జస్ట్ కొంచెం కావాలా? మన బజ్జీ పిండి లాగా కొంచెం కూడా చూసుకొని కరెక్ట్గా. ఎక్కువ వేసి మళ్ళీ నన్ను తిట్టుకొని నా వంటను పాడు చేసేసింది బాబున, నేను ఎంత అద్భుతంగా చేయాలనుకున్నాను అని. ఇప్పుడు పన్నీర్తో వేసేసుకోవడం.
ఇప్పుడు ఇలా మనం వేసేస్తాము, ఓకే, పైన పూతంతా నూనెలో వేగిపోతుంది, లోపల పన్నీర్ కొంచెం పచ్చి పచ్చిగా ఉండదా? ఏముండదండి. ఉండదా? అన్నీ వేసేసుకుందామండి. ఇందాక ఫస్ట్ వేసేటప్పుడు మాత్రం సిన్సియర్గా పిండి రావాలని ఏంటో దాన్ని ఉంచి దాన్ని కుస్తీ పెట్టారు. మూడో దానికి నాలుగో దానికి వచ్చేటప్పటికి పట్టినా పట్టకపోయినా చల్తా అన్నట్టు టక్క టక్క వేసేసుకుంటున్నారు. అయిపోయినట్టే వేసేసినట్టే, ఇంకా వేగాలి. మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. అయిపోయాయండి. ఇంకా ఇప్పుడు ఇది పన్నీర్ పకోడా. అవునండి. మనం సాస్తో తింటే సరిపోతుంది. దీనికి ఇంకేమైనా పెట్టుకోవచ్చా? గ్రీన్ చట్నీ లాంటిది చేసుకోవచ్చు అండి. గ్రీన్ చట్నీ లాంటివి కూడా చేసుకోవచ్చు. పిల్లలు సాస్తో తినడానికి ఇష్టపడతారు కాబట్టి. మీ పిల్లలు సాస్తో ఇష్టపడతారా? సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటాం. వేడివేడిగా పన్నీర్ పకోడా రెడీ అండి. బా, ఇది కొంచెం బాగా గట్టిగా చెప్పారు. పన్నీర్ పకోడా మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దాము. పన్నీర్ పకోడా తయారీ విధానం: ఒక బౌల్లో శనగపిండి, బియ్యపిండి, కార్న్ఫ్లోర్, కారం, ఉప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు, చాట్ మసాలా, కొత్తిమీర, కరివేపాకు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. దీనిలో పన్నీర్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పన్నీర్ ముక్కలని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పన్నీర్ పకోడా రెడీ. పన్నీర్ పకోడా. రావు గారు, సో పన్నీర్ కోటింగ్ వచ్చి కొంచెం గట్టిగా ఉండదు, ఇంకా సాఫ్ట్గా ఉంటే మెత్తగా ఉంటే తినేప్పుడు బాగుంటుంది అనమాట. ప్లస్ పన్నీర్ కూడా కొంచెం లైట్గా సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది. ప్లస్ మీరు పన్నీర్లో మీరు బ్యాటర్ని అంటే మీరు ఈ శనగపిండి వేసారు కదా, దాని ముందర కొంచెం ఉప్పు, కారం, గరం మసాలా, కొంచెం నిమ్మకాయ వేసి ఉంటే ఆ టేస్ట్ వచ్చి ఉంటుంది అనమాట. పన్నీర్కి ఫస్ట్ మనం పన్నీర్ తీసుకున్నప్పుడు మ్యారినేషన్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు, కారం కావాలంటే చాట్ మసాలా కానీ, కొంచెం కొత్తిమీర కానీ, గరం మసాలా కానీ, నిమ్మకాయ కానీ వేస్తే అప్పుడు ఆ టేస్ట్ అవన్నీ వచ్చి ఆవిడ పిండిలో కలుపుకున్నారు. ఫైనల్ ఫినిషింగ్ పన్నీర్ వేసారు. అది కలుపుకొని మళ్ళీ పిండిలో కూడా మీరు కొంచెం పసుపు, కారం, మళ్ళీ ఇది మన అజ్వాయిన్ అంటారు, ఏంటంటారు అది, వాము, కొంచెం సాల్ట్, మళ్ళీ కుకింగ్ సోడా, మన సోడా ఉంటుంది కదా, అది వేస్తే మీకు మంచి సాఫ్ట్గా ఉంటుంది అదనమాట. సో నెక్స్ట్ టైం చేసేటప్పుడు అలా ట్రై చేస్తాను. ఓకేనా? ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. రోజు ఒక 10 నిమిషాల పాటు ఆల్మండ్ ఆయిల్తో జుట్టుకు మసాజ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తలస్నానం చేస్తూ ఉన్నట్లయితే జుట్టు రాలడం అనే సమస్య చాలా వరకు తగ్గుతుంది. ఓకే, మరి ఇప్పుడు ఏమంట చేస్తారు? టమాటో మసాలా కర్రీ అండి. టమాటో మసాలా కర్రీ, మసాలాతో ఈసారి. అవునండి. అంతేనా? అంతే. టమాటో మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? టమాటో మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: టమాటోలు 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండు కొబ్బరి కొద్దిగా, నువ్వులు 1/2 కప్పు, పల్లీలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఫస్ట్ నూనె వేసుకుందామండి. నూనె వేస్తారు. మసాలా దినుసులు అండి. ఉల్లిపాయల తర్వాత ఆనియన్స్, ఉల్లిపాయలు. ఉల్లిపాయలేగా? ఉల్లిపాయ. మీకు బాగా ఉల్లిపాయలు ఎక్కువ పడతాయా?
అంటే గ్రేవీ చిక్కగా మంచి. సో మామూలుగా మనం ఏదైనా టమాటో పచ్చడి ఉన్నా కూడా రెండుగా కట్ చేసుకుంటాం కదా, మీరు డైరెక్ట్ అలాగే వేసేస్తారు, మగ్గిపోతాయని. మగ్గిపోతాయి. పచ్చిమిర్చి అండి. అంటే ఏదో పేస్ట్ చేసి పెట్టుకున్నారు కదా, ఏంటది? ఇది పల్లీలు, నువ్వులు, కొబ్బరి అండి. పల్లీలు, నువ్వులు, కొబ్బరి ఈ మూడు కలిపి మిక్సీ పట్టేసుకో. అది ఆ పేస్ట్. అవునండి. మరి ఇంకోటి ఉంది, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. అది ఆనియన్స్ వేగిపోయాయండి, పసుపు వేసుకున్నాము. వేసుకో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. కారం అండి, కారం వేసుకున్నాం. సాల్ట్. ఇది మసాలా వేసాం కదా, ఇది చేసుకున్నాం కదా. పల్లీలు అవన్నీ ఇదంతా మసాలా కూడా మొత్తం వేసేసి, పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి అండి మూడు పేస్ట్ చేసింది వేస్తారు. నీళ్ళు అవసరం ఉండదా? వేయాలండి కొన్ని. ఇది మొత్తం కలిపేసి ఒకసారి వాటర్ వేసేసుకో. అన్నంలోకి అండి ఇది లేక దేంట్లోకైనా బాగుంటుందండి, చపాతీలోకైనా, రైస్కైనా, అన్నంకైనా బాగుంటుంది. కొన్ని వాటర్ వేయాలి. సో ఈ వంట ఎక్కడ నేర్చుకున్నారు? అంటే ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటానండి. ఇది కూడా అలాగేనా? అలాగే చేశాను. అమ్మో, మామూలుగా అందరూ ఎక్స్పెరిమెంట్లు అంటే ఏదో కొంచెం మసాలా వంకాయ చేస్తూ ఉంటారు కదా, ఒకసారి టమాటా కూడా వేద్దాము అని. ఎక్కువ మనం మ్యారేజెస్కి వెళ్ళినా కూడా చేస్తూ ఉంటారు కదా, మన ఇంట్లో కూడా చేసుకుంటే బాగుంటుందని. మీరంటే గుత్తి వంకాయ దాని ఫ్లోలో వెళ్ళారనమాట. అదే డౌట్ వచ్చింది. అంటే ప్రయోగాలు ఏదైనా చేసేటప్పుడు కొంచెం ఈసారి దాల్చిన చెక్క వేసి చూద్దాం, లేకపోతే ఇంకేదన్నా అని ధనియాలు వేసి చూద్దాం, అలా ఏమైనా ప్రయోగాలు ఓకే, కానీ మీరు చాలా పెద్ద ప్రయోగమే చేశారు. సో ఇది కూడా మీ వారు సూపర్ బాగా చేసావే అన్నారా? అంటే ఇంకా ఉప్పు కారం అట్లా అవుతుంటుంది ఎక్కువ. అంటే అదే మీరు ఉప్పుడు కారాలు ఓకేలే, ఎంత పెద్ద పండితులకైనా కొంచెం అవుతుంటుంది కానీ అటు ఇటు, కానీ అయితే మిగతా అంతా సూపర్ బాగా చేసావు అన్నారా? కొన్ని వాటర్ వేసుకో. అంటే మనం ఇన్ని నీళ్ళు వేసుకుంటున్నాం, మళ్ళీ టమాటోల్లో మగ్గిపోతాయిగా. అదే ఇది అంతా మసాలా అంతా ఉడకాలి కదా. అన్ని వేయగా క్వాంటిటీ బాగా ఎక్కువ అయ్యేటట్టుంది కదా. సో ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు టమాటో వేసి. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం. చూద్దామండి మగ్గిందా అని. చూద్దాం. ఉడుకుతుందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఈ టమాటాలు ఉన్నాయి కదా, తీసుకుని ఇది రసం కొంచెం పిండేసి అందులో వేసేయాలి. అంటే దీని రసం అంతా దాంట్లో పడుతుంది అన్నమాట. ఒక 2-3 నిమిషాలు ఉడికితే ఓకే మగ్గిపోతుంది. మరి కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మొటిమలు రావడానికి కారణాలు చాలా ఉన్నాయి కదా. ముఖ్యంగా టీనేజ్ యూత్లో మొటిమలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఆయిల్ ఫుడ్, ఫ్యాట్ కంటెంట్ ఉన్న పదార్థాలు ఎక్కువగా తినే వారిలో కూడా మొటిమలు వస్తూ ఉంటాయి. ఇంకొంతమందికి వంశపారంపర్యంగా కూడా వస్తూ ఉంటాయి. కారణాలు ఏమైనప్పటికీ మొటిమలు తగ్గడానికి మాత్రం ఈ చిట్కా ఉపయోగపడుతుంది. ట్రై చేయండి. లేత వేపాకు చిగుర్లు, పసుపు రెండింటినీ కలిపి బాగా పేస్ట్ లాగా తయారు చేసుకుని మొటిమలు ఉన్న ప్రాంతంలో అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా రోజు కనుక చేస్తూ ఉన్నట్లయితే మొటిమలు త్వరగా తగ్గుతాయి. మగ్గిపోయినట్టండి? మగ్గిపోయిందండి. చూసేద్దాం. ఇలా మొత్తం ఇలా ఆయిల్ ఇంత పైకి వచ్చేసింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. తీసేసి ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం.
వేడి వేడి టమాటా మసాలా కర్రీ రెడీ అండి. థ్యాంక్ యూ. టమాటో మసాలా కర్రీ. మరి టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? టమాటో మసాలా కర్రీ తయారీ విధానం. ముందుగా ఎండు కొబ్బరి, నువ్వులు, పల్లీలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత టమాటోలు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టమాటో మసాలా కర్రీ రెడీ. టమాటో మసాలా కర్రీ. రావు గారు, ఈ టమాటో లోపల స్టఫింగ్ అయినా చేస్తారా మీరు? లేదండి, స్టఫింగ్ అంటే మొత్తం ఫుల్ టమాటో అలాగే చేస్తారు? టమాటోలో ఉండే జ్యూస్ పిండిరు దాంట్లోకి. ఆహా. అంటే కొందరు ఎలా చేస్తారంటే టమాటోని లోపల ఉన్నవి తీసి లోపల కొంచెం మసాలా పెట్టి అంటే గుత్తి వంకాయ లాగా. మళ్ళీ క్లోజ్ చేసి లైట్గా ఫ్రై చేసి దాని తర్వాత గ్రేవీలో వేస్తే ఇంకా బాగుంటుంది. అంటే లోపల ఉడుకుతుందో లేదో అనేసి అని అలా వేసాను అనమాట. టేస్ట్ బాగుంది, కొంచెం పులుపు కొంచెం ఘాటు ఉన్నది, కానీ అలా చేసి ఉంటే ఇంకా బాగుంటుంది. అంటే ఇలా జనరల్గా అయితే ఎక్కువ టమాటోస్ తీసేసి కర్రీ తినడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా చేస్తే మేబీ విత్ టమాటోతో సహా తినేస్తారు. అంటే మీకు స్టఫింగ్ కూడా ఆల్రెడీ కుక్డ్ చేసి స్టఫ్ చేసుకొని దాని తర్వాత మీరు శనగపిండితో లైట్గా మూసి లైట్గా ఫ్రై చేసుకొని మళ్ళీ ఆ గ్రేవీలో వేస్తే మీకు ఒక ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే. మీరు బంగాళదుంపలు వేసుకొని కొంచెం పొడి మసాలాగా చేసి లోపల పెట్టి లైట్గా అవన్లో వేడి చేసి అది ఒక ప్లేట్లో పెట్టి మళ్ళీ దానిపైన గ్రేవీ పోస్తే కూడా చాలా బాగుంటుంది. అంటే ఇంకోసారి కూడా అలా చేసుకోవచ్చు అనమాట. సో బెటర్మెంట్ అనమాట. ఓకేనా? ఓకే. ఓకే, మరి మీకు టీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒక్కోసారి అరచేతులు గరుకుగా కాస్త బిరుసుగా అయిపోతూ ఉంటాయి కదా, ఇలాంటప్పుడు కొద్దిగా ఆయిల్ తీసుకుని అందులో కాస్త పంచదార వేసి బాగా మిక్స్ చేసి దీంతో అరిచేతుల్లో మర్దన చేసుకొని కాస్త మృదువుగా మసాజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ గరుకుదనం అంతా కూడా తగ్గుతుంది. ఇప్పుడు గుడ్ ఫుడ్. రావు గారు, గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్ బ్రోకలీ చీజ్ సూప్. బ్రోకలీ చీజ్ సూప్. సో సౌండ్స్ గుడ్ అన్నట్టు ఆ చాలా బాగుంటుంది. శబ్దానికి తగ్గట్టుగానే. సో గుడ్ ఫుడ్ అనగానే చక్కగా బ్రోకలీ చీజ్ సూప్. ఈ మధ్య సూప్స్ బాగా చూపిస్తున్నారు రావు గారు మీరు చక్కగానే. నా ఫేవరెట్ సబ్జెక్ట్ కూడా. అవునా? ఈజీ కదా, ఈజీగా చేసుకోవచ్చు, ఈజీగా డైజెస్టివ్ ప్లస్ ఏంటి సింపుల్గా ఉంటాయి, హెల్తీగా ఉంటాయి. ఓకే, బ్రోకలీ చీజ్ సూప్ మరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? బ్రోకలీ చీజ్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బ్రోకలీ 1 కప్పు, చీజ్ 50 గ్రాములు, వెజ్ స్టాక్ తగినంత, వెన్న 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. మేము రెడీ. సో మీరు రెడీ? రెడీ. సో ఫస్ట్ నూనె ఆరంభం నూనెతోటే. కొంచెం బటర్, వెల్లుల్లి, దాని తర్వాత ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయను కూడా వదిలేటట్లేదు. సో బ్రోకలీ ఉడికించేసుకున్నట్టున్నారు. మామూలుగా బ్రోకలీ చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా రావు గారు. స్టెమ్ వచ్చేస్తే చూడండి, ఇంకా ఇది మీకు సాఫ్ట్గా ఉంటుంది ఎప్పుడు, అందుకని ఉడికించుకోవాలి. ఓకే, సో ఉడికించుకున్న తర్వాత స్టాక్ తీసుకున్నారు. స్టాక్ ఉన్నది కదా, సో స్టాక్ అన్నమాట. ఇప్పుడు ఈ బ్రోకలీ వేసుకుంటాం. ఇప్పుడు స్టాక్ వస్తుంది. ఏదో కాన్ఫ్లోర్ కలిపిన నీళ్ళ ఉన్నాయి.
కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్, మిరియాల పొడి. ఇది కొంచెంసేపు మగ్గాలి మగ్గాలి. మగ్గాలి కాదు మరగాలి. సో ఈ స్టాక్ సరిపోతుందండి, ఇంక నీళ్ళేమో ఇప్పుడు కొంచెం మనం క్రీమ్ కూడా వేస్తాం కదా, రిచ్నెస్కి ప్లస్ మీకు బైండింగ్ కూడా అవుతుంది. సో నీళ్ళేం అవసరం లేదా ఇంకా? కావాలంటే వేసుకోవచ్చు. ఇంక మనం లిడ్ క్లోజ్ చేస్తారా అలా ఉంచుతారా? ఇలా కొంచెం ఇది చేసుకుంటాం. దాని తర్వాత క్రీమ్ కూడా వేస్తాం కదా, దాని లోపల ఇది మ్యాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం క్రీమ్ వేసుకుంటాం. ఎంత బాగుందండి చూడడానికి. మిల్క్ కూడా వేసుకోవచ్చు, కానీ మిల్క్ ఏంటవుతుందంటే ఇరిగిపోతుంది. సో క్రీమ్ అలా కాదు, మీకు రిచ్నెస్ ఉంటుంది ప్లస్ టేస్ట్ అన్నీ వస్తాయి అన్నమాట. అదనమాట సంగతి. ఇది చీజా? ఇది చీజ్ అండి, గ్రేటెడ్ చీజ్. కొంచెం కత్తి ఇస్తారా? సో బేసిక్లీ మనం ఇది గార్నిష్కి ఒక చిన్న చిన్న పీసులు చేసి తీసుకుందాం. ఇప్పుడు ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇది మిక్సీలో వేసి మనం ఫైన్ పేస్ట్ చేస్తాం అన్నమాట. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. ఓకే, చల్లారనిద్దాం. చల్లగా అయిపోయింది. ఇది ఇప్పుడు ప్యూరే లాగా చేసుకుందాం. అలా చేసుకున్నాక మళ్ళీ వేడి చేసుకుంటామా? సో దీంట్లో వేడి చేసుకుందాం. సో చూడండి, ఇది చట్నీ చేసినట్టున్నారు. దోశ తీసేసుకొని టప్ప ముంచుకొని తినేయచ్చు. కరెక్టే. ఇంత కమ్మ వాసన వస్తుంది చూసారా? సో బేసిక్లీ ఆ క్రీమ్ ఉన్నాయి చూసారా, ఎక్కువ నీళ్ళు ఉన్నాయి కదా, అది స్ట్రెయిన్ చేసుకున్నాను. ఎందుకంటే మిక్సీలో పట్టేప్పుడు అది బయటికి పైకి వచ్చేస్తుందని. ఇప్పుడు ఇది మరగాల సార్? ఒక్కసారి సిమ్లో పెట్టుకుంటే మరగదేమో తొందరగా అయిపోతుంది. ఆల్రెడీ రెడీ అయిపోయింది అనమాట. జస్ట్ వేడి చేసుకోవాలి, మనం చీజ్ వేసుకోవాలి, గార్నిష్ చేసుకోవాలి, అంతే. అంతే. చీజ్ని బాగా దట్టించారు, తురిమిన చీజ్ వేశారు, ఎస్, బాగా కలుపుకుంటున్నారు. ఇప్పుడు ఈ బ్రాకలీ, ఇప్పుడు మళ్ళీ కొంచెం చీజ్, కావాలంటే కొంచెం క్రీమ్ కావాలంటే వేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. సో బ్రాకలీ చీజ్ సూప్ రెడీ. బ్రోకలీ చీజ్ సూప్.
మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. బ్రోకలీ చీజ్ సూప్ తయారీ విధానం. ముందుగా బ్రోకలీ ఉడికించాలి. చీజ్ తురుము సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన బ్రోకలీ వేసి వేయించాలి. దీనిలో వెజ్ స్టాక్, ఉప్పు, మిరియాల పొడి వేసి మరగనివ్వాలి. తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసి చిక్కపడనివ్వాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి ఒక పాన్ లోకి తీసుకుని కాస్త మరగనివ్వాలి. దీనిలో తురిమిన చీజ్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై ఉడికించిన బ్రోకలీ, తురిమిన చీజ్ వేసి సర్వ్ చేసుకుంటే బ్రోకలీ చీజ్ సూప్ రెడీ. బ్రోకలీ చీజ్ సూప్. మామూలుగానే పిల్లలకి సూప్ తాగించాలి అనుకునే వాళ్ళు కొన్ని సూప్స్ తాగరు. వాళ్ళు కారం అనో మసాలానో మిరియాల పొడిది వేస్తాం కాబట్టి. ఇది వచ్చి సాఫ్ట్గా కమ్మగా ఉంది. క్రీమ్ చీజ్ వల్ల అవి పిల్లలకైతే డెఫినెట్గా క్రీమ్ చీజ్ చాలా ఇష్టపడతారు. సో దీంతో పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ గార్లిక్ బ్రెడ్, చీజ్ గార్లిక్ బ్రెడ్ లేకపోతే ఉత్తి బ్రెడ్ ఒక స్పూన్ అలా ముంచుకొని కూడా తినచ్చు. అదే సో ఇందులో గార్లిక్ బ్రెడ్ కానీ మామూలు బ్రెడ్ కానీ కాంబినేషన్ చాలా బాగుంటుందని చెప్తున్నారు రావు గారు. సో నేనైతే నమ్మకంగా చెప్తాను, పిల్లలకి చాలా ఈజీగా మీరు ఇలా కప్పులో వేసి చేస్తే మనం తాగించే పనులు వాళ్ళే అంత కమ్మగా ఉంది. ఎందుకంటే చీజ్తో కానీ వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి డెఫినెట్గా పిల్లలకైతే ట్రై చేసి పెట్టండి ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ముఖం మీద ముడతలు తగ్గడానికి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది, ప్రయత్నించండి. అదేంటి అంటే కలబంద రసం తీసుకుని దాన్ని ముఖానికి మెడకి ప్యాక్ లాగా అప్లై చేసేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి 1-2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి ముడతలు చాలా వరకు తగ్గుతాయి. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూసాం కదా, మరి వాటిలోని పోషక విలువల గురించి బ్యూటిఫుల్ హెల్త్లో చూద్దాం. ఇప్పుడు మనం చూసిన రెసిపీ అరటికాయ కోఫ్తా కర్రీ. ఇదొక ఇంట్రెస్టింగ్ స్పెషల్ రెసిపీ లాగా మనము ఒకేషనల్గా తయారు చేసుకోవచ్చు. ఇందులో అరటికాయలని కోఫ్తాల్లాగా తయారు చేసి డీప్ ఫ్రై చేసి కర్రీ చేశారు. అరటికాయ మనకి ఎందుకు ఇంపార్టెంట్, మన డయట్లో ఎందుకు ఉండాలి అంటే దానిలో పొటాషియం కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు పచ్చి అరటికాయల్లోనూ ఉంటుంది, మన రెగ్యులర్గా రైప్ బనానా మనం ఏదైతే తింటామో అందులో కూడా పొటాషియం కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. రెండిట్లో డిఫరెన్స్ ఏంటి అని చూస్తే ఇందులో కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్ తినాలనుకుంటే కూడా దీన్ని వెజిటబుల్ లాగా కంఫర్టబుల్గా కన్జ్యూమ్ చేయొచ్చు. ఈ రెసిపీ ఆఫ్ కోర్స్ డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి క్యాలరీ వైజ్ చూస్తే మనం సింపుల్ రా బనానా కర్రీ లాగా కానీ ఫ్రై లాగా కానీ చేసిన దానికంటే ఇందులో క్యాలరీ కంటెంట్, ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. కాకపోతే మనము వీకెండ్స్ కానీ ఒక పలావ్ రైస్ చేసినప్పుడు దానికి అకంపెనీమెంట్గా ట్రై చేయాలన్నప్పుడు ఇది ఒక ఇంట్రెస్టింగ్ అండ్ న్యూ రెసిపీ అనుకోవచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ పనీర్ పకోడా. ఇది ఒక పాపులర్ రెసిపీ, ఒక హై ప్రోటీన్ రెసిపీ. ఇందులో మనము ఎంత క్వాంటిటీ పనీర్ తీసుకుంటామో దాన్ని బట్టి మనకి ప్రోటీన్ కంటెంట్ అనేది వస్తుంది. ఈ రెసిపీని డీప్ ఫ్రై చేసాం కాబట్టి ఈ రెసిపీలో హై ప్రోటీన్ అండ్ హై ఫ్యాట్ కంటెంట్ ఆర్ ఓవరాల్ క్యాలరీస్ అనేవి ఎక్కువ వస్తాయి. యూజువల్గా మనం ఒక ఈవినింగ్ స్నాక్ తిన్నప్పుడు దానిలో ఎక్కువ ప్రోటీన్ ఉంటే మన ఈవినింగ్ డిన్నర్ అనేది ఎక్సెసివ్గా తినకుండా కూడా ఉంటాము. దీన్ని హెల్దీ వేరియేషన్ ఆఫ్ కోర్స్ మనం పాన్ ఫ్రై చేయడము, బేక్ చేయడం చేసినా కూడా ఈక్వల్లీ టేస్టీగా ఉంటాయి. పనీర్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 100 గ్రాములు వాడితే 100 గ్రాముల పనీర్ ప్రోటీన్ రాదు మనకి. 100 గ్రాములు వాడితే దానిలో ఒక 13 గ్రామ్స్ 14 గ్రామ్స్ ప్రోటీన్ మాత్రమే వస్తుంది. ఇన్ ఎనీ కేస్ వెజిటేరియన్స్ అందరు కూడా పనీర్ కానీ సోయా కానీ వాళ్ళ డయట్లో మోర్ ఫ్రీక్వెంట్లీ కనుక యూస్ చేస్తే ఓవరాల్గా వాళ్ళ ప్రోటీన్ ఇంటేక్ ఎన్హాన్స్ అవుతుంది. కాబట్టి యంగర్ ఏజ్ గ్రూప్కి ఈ రెసిపీ పర్వాలేదు. ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ వాళ్ళు మటుకు దీన్ని పాన్ ఫ్రై చేసి తీసుకుంటే ఒక హెల్దీ కానటేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం చూసిన రెసిపీ బ్రోకలీ చీజ్ సూప్. మనం ఇప్పుడున్న కండిషన్లో ఈ వెదర్కి అన్నీ కూడా హాట్ లిక్విడ్స్ తీసుకోవాలి. చాలామందికి ఎవరైతే వైరల్ అటాక్ అయ్యిందో లేకపోతే ఈ కరోనా అటాక్ అయ్యిందో వాళ్ళందరూ కూడా చాలా వీక్గా ఫీల్ అవుతున్నారు. అంటే రికవర్ అయిపోయిన తర్వాత కూడా టెంపరేచర్స్ అన్నీ తగ్గిపోయిన తర్వాత కూడా చాలా వీక్నెస్
అనేది ఉంటుంది కాబట్టి ఇన్ బిట్వీన్ మధ్యలో తీసుకోవడానికి హెల్దీ సూప్స్ అనేది చాలా చాలా కాంట్రిబ్యూటరీ. ఏ వెజిటబుల్తో మనం సూప్ చేసినా కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. ఈ రెసిపీలో బ్రోకలీ యూస్ చేశారు. బ్రోకలీ అనేది మనకి క్యాబేజ్ ఫ్యామిలీ నుంచి వస్తుంది, క్రూసిఫరస్ ఫ్యామిలీ నుంచి వస్తుంది కాబట్టి దానిలో యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ రెసిపీలో కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి చీజ్ యాడ్ చేశారు కాబట్టి కొంచెం ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పటికీ ఓవరాల్గా ఒక గుడ్ రెసిపీ, హెల్దీ రెసిపీ. ఇన్ బిట్వీన్ మనము ఇంకా చల్లగా తీసుకుంటే కాఫ్ అవన్నీ ఎక్కువ అవుతాయి కాబట్టి ఇలాంటి హాట్ లిక్విడ్ సూప్స్ మధ్యలో కన్జ్యూమ్ చేస్తే ఎక్స్ట్రీమ్ వీక్నెస్, టైర్డ్నెస్ అనేది లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనం చూసిన రెసిపీ టమాటో మసాలా కర్రీ. ఇది ఒక సింపుల్, క్విక్గా తయారైపోయే ఒక గ్రేవీ రెసిపీ. ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ చూస్తే కోర్స్ వెజిటబుల్ పరంగా ఓన్లీ టమాటోస్ ఉన్నాయి, కానీ టమాటోలో మనం గమనించాల్సింది ఏంటంటే విటమిన్ సి మనకి ఆ పులుపు నుంచి వస్తుంది, విటమిన్ ఏ ఆ రెడ్ కలర్ నుంచి వస్తుంది, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకి లైకోపీన్ అని ఒక కంటెంట్ నుంచి వస్తుంది. సో ఓవరాల్గా మనం ఏ రెసిపీలో టొమాటోస్ యాడ్ చేసినా కూడా ఒక హెల్దీ కాంపోనెంట్ అనేది డెఫినెట్గా వస్తుంది. ఈ రెసిపీలో కొంచెం పల్లీలు, నువ్వులు కూడా యాడ్ చేశారు కాబట్టి మనకి ప్రోటీన్తో పాటు కాల్షియం, ఐరన్ అండ్ బి కాంప్లెక్స్ న్యూట్రియన్స్ అబండెంట్గా వస్తాయి. సో మనం కనుక స్పెసిఫిక్గా ఇంట్లో నట్స్ వేరే ఏవి వాడట్లేదు, సీడ్స్ ఏవి వాడట్లేదు అనుకున్నప్పుడు ఇలా వెజిటబుల్లో కూడా ఇంక్లూడ్ చేసేసి మన ఫ్యామిలీకి ఒక హెల్తీ కాంట్రిబ్యూషన్ అనేది మనం ఇవ్వచ్చు. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. వేసవి సెలవులు వచ్చేసాయి. పిల్లలకి ఇంట్లో స్నాక్స్ లాంటివి ప్రిపేర్ చేస్తూ ఉంటారు చాలామంది పెద్దవాళ్ళు. ముఖ్యంగా అరిసెలు లాంటివి చేసుకునేటప్పుడు బెల్లం పాకం పడుతూ ఉంటాం కదా. ఈ బెల్లం పాకంలో కొద్దిగా నెయ్యి కూడా వేసి పాకం పట్టుకున్నట్లయితే తర్వాత అరిసెలు చేసుకునేటప్పుడు చేతికి అంటుకోకుండా ఉండడమే కాకుండా అరిసెలు కూడా బాగా టేస్టీగా వస్తాయి. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా. సో మీకు ఈజీగా ఉండేటట్టుగానే ట్రై చేసాం. సో మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి ఉంచాల్సిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.